డియర్ హస్బెండ్స్, మీరు అనుకుంటున్నారా నా వైఫ్ ఇంత మంచిది, నా పేరెంట్స్ కూడా మంచోళ్ళు, మరి ఎందుకు మా పేరెంట్స్కి మా అమ్మ నాన్నకి నా వైఫ్ దగ్గర కాలేకపోతుంది, లేదా మా చెల్లికి ఎందుకు దగ్గర కాలేకపోతుంది, అసలు తను ఎంత స్వీట్ అసలు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎప్పుడన్నా మీ వైఫ్ వచ్చి ఇలా అనిందా? అత్తయ్య లేదా మామయ్య ఇలా అన్నారు, నాకు అసలు నచ్చలేదు, లేదా ఇలా ప్రాబ్లం అయింది అత్తయ్య వాళ్ళతో, ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ గురించి వచ్చి మాట్లాడడము అలా మీ వైఫ్ ఎప్పుడన్నా చేశారా? థింక్ ఆలోచించండి. మీరేమన్నారు అప్పుడు? వెయిట్ లెట్ మీ గెస్. అలా అనిండరబ్బా, నాకు తెలుసు వాళ్ళేంటో, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఉంటావు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని అన్నారా? ఇక్కడ తప్పు మీ వైఫ్ది కాదు, మీ పేరెంట్స్ది కాదు, తప్పు మీది. మీరు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇలా అనేసి ఒక గోడ కట్టేసినారనమాట. తను వచ్చి మీ పేరెంట్స్ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వినండి, ఫస్ట్ వ్యాలిడేట్ చేయండి ఆమె ఫీలింగ్స్. పేరెంట్స్ని ఫట్న డిఫెక్ట్ చేయకండి. మీరు అలా చేసినప్పుడు, మీరు అర్థం చేసుకున్నప్పుడు షీ గివ్స్ ఇట్ అప్, షీ లూజెస్ హర్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఆన్ యూ. మీరు ఒక పార్టిషన్ క్రియేట్ చేసేస్తారు వాళ్ళ మధ్యలో. అలా అయినప్పుడు నా హస్బెండే అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నేను నా పాటికి నేను ఉంటే సరిపోదా, ఊరికే నేను ఎందుకు అందరిపైన ప్రేమ చూపించాలి అని అనుకుంటుంది అనమాట తను, మీ వైఫ్. మీరు తన కాన్ఫ్లిక్ట్స్ని ట్యాకిల్ చేసే పద్ధతిని కొంచెం మార్చుకుంటే ఇంకా మీరు చూడండి వాళ్ళల్లో తేడా ఎలా వస్తుందో. ఒకటి మాత్రం నిజం, అమ్మాయిలమండి మేము, జస్ట్ కొంచెం ప్రేమ చూపిస్తే కరిగిపోతాం. ఈ వీడియో కరెక్టే అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో. అమ్మాయిలకు ప్రతి ఒక్కరూ చెప్తారు, ఇలా బిహేవ్ చేయి, ఇలా మాట్లాడొద్దు, అణిగి ఉండు, ప్రేమతో కలుపుకో మీ అత్తయ్య వాళ్ళని, అలా అందరూ చెప్తారు. కానీ అబ్బాయిలకి ఎవ్వరు చెప్పరు. జస్ట్ వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకుంటే అమ్మాయి దగ్గర చాలా హ్యాపీ ఉంటుందండి. మా అనపకాయ పప్పు అయితే అదిరిపోయింది. నాకు అసలు అనపకాయ నచ్చదు, కానీ ఆ పప్పు మాత్రం ఇష్టం అనమాట. బటర్ వేసి కొంచెం కలిపేసిన మా అమ్మాయికి, మంచిగా తినేసింది తను కూడా. మీకు ఒకవేళ అనపకాయ నచ్చకపోతే ఎవరికన్నా ఇలా చేసుకొని తిని చెప్పండి నాకు ఎలా ఉంటుందో. కొంచెం పోపులో నూనె మాత్రం పడుతుందన్నమాట, ఏం పర్లేదు, అనపకాయలు వెళ్ళిపోతాయి బొజ్జలోకి. ఉంటానండి మరి, మళ్ళీ కలుద్దాం. ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.